అది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనములు మరియు సామూహిక ధ్యానము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆశ్రమంలో ఒక పిల్లి ఉండేది. ఈ పిల్లి ఈ ఆశ్రమ ధ్యాన సమయంలో అటు ఇటు తిరుగుతూ ధ్యానం చేస్తున్న వారిని రాసుకుంటూ చప్పుడు చేస్తూ ఉండేది. ధ్యానం చేసేవారికి అది కాస్త ఇబ్బందిగా మారింది. అది గమనించిన ఆశ్రమం గురువుగారు ధ్యానం జరిగేటువంటి సమయంలో దాన్ని కదలకుండా ఒక ప్రదేశంలో కట్టి ఉంచమని నిర్దేశించారు. గురువుగారు చెప్పినట్లు శిష్యులు ఆ పిల్లిని అటు ఇటు కదలకుండా ఆశ్రమంలోని ఒక స్తంభానికి దారంతో కట్టి ఉంచేవారు. ఇలా ప్రతిరోజు ధ్యానం జరిగే సమయంలో ఆ పిల్లిని కట్టి ఉంచడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాలు అలానే కొనసాగింది. కొన్నాళ్ళకు గురువుగారు మరణిస్తారు. ఆయన మరణించిన కొన్ని సంవత్సరములకు పిల్లి కూడా చనిపోతుంది. పిల్లి చనిపోయినా ధ్యాన సమయంలో పిల్లిని కట్టి ఉంచే ఆచారం మాత్రం ఆగలేదు. ఆ పిల్లి స్థానంలో మరొక పిల్లిని తెచ్చి స్తంభానికి కట్టి ధ్యానం కొనసాగించేవారు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. ఆశ్రమము ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచపు నలుమూలల నుంచి అనేక మంది పర్యాటకులు వచ్చేవారు. అయినా కానీ పిల్లిని కట్టి ధ్యానం చేయడం మాత్రం ఆచారంగానే మిగిలిపోయింది. ఒకరోజు ఆ ఆశ్రమాన్ని సందర్శించడానికి ఒక సుదూర దేశపు రాజు విచ్చేస్తారు. ఆ ఆశ్రమంలో కట్టి ఉంచిన పిల్లిని చూసి ఎందుకు ఇలా కట్టి ఉంచారని ఆశ్రమం పెద్దను అడుగుతాడు. దానికి ఆశ్రమం పెద్ద, మా ఆశ్రమం ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణము ఇలా పిల్లిని కట్టి ఉంచడమే. పిల్లి మాకు అదృష్టం తెచ్చిపెట్టింది అని చెప్పాడు. అది విన్న ఆ మహారాజు తన దేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలన్నిటిలో కూడా ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారము క్రమేణా ఆశ్రమాల నుంచి రాజప్రసాదానికి, రాజప్రసాదం నుంచి ప్రతి ఒక్కరింటికి చేరింది. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో పిల్లిని కట్టి పెంచుకోవడం ఒక విశ్వాసంగా చేసుకున్నారు. కొన్నాళ్ళకు పిల్లిని పూజలు చేయడం ప్రారంభించారు. చివరికి ఆ దేశానికి అదృష్టం కలిసి వచ్చిందో లేదో గాని పిల్లి అరుపులతో, దాని బొచ్చుతో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా తయారైంది. అది ఒక మూఢనమ్మకం అని తెలిసేసరికి 1000 ఏళ్లు పట్టింది. చూసారా, అర్థం లేని ఆచారాలను ఆలోచన లేకుండా పాటిస్తే ఇలానే ఉంటుంది. మరి ఈ కథ వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.